జ్ఞానగుడికలు ఎపిసోడ్ 8. ఇది మీరు చూస్తున్నది ఎస్సీ బీసీ కాలనీ. అన్ని ఇల్లు అయిపోవచ్చినాయి, ఆల్మోస్ట్ కడతా ఉన్నారు. ఇదంతా పెద్ద రోడ్డు అనమాట రావాల్సింది. ఇలాంటి రోడ్లు ఇలాంటి వాటిని కాలనీలుగా ఇస్తాం, ఎలా ఇస్తారు అనేది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్. ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇదే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫ్లాట్లు వేస్తే మొత్తం రోడ్లు వేసి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి అప్పుడు ఇవ్వటం జరుగుతుంది. అదే గవర్నమెంట్కి వేరే రూల్ ఉంటుందా? ఇలాంటి దుర్మార్గంగా ఎలా చేస్తారు అంటే ప్రజలకు ఇల్లు కట్టేదాకానో వాళ్ళకేమో ఫ్లాట్లు పోతాయని చెప్పి భయపెట్టి లక్షల రూపాయలు అప్పుల్లో పడేసి ఇంత దుర్మార్గంగా చేయటం ఏమాత్రం ఉన్నది కరెక్టా? వాళ్ళు బతకలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ ఈ రోడ్లో వాన పడితే ముద్దు నల్లమట్టి చూడండి, ఎవరన్నా కదలగలరా అనేది క్వశ్చన్ మార్క్. ఇల్లు చూస్తేనేమో ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోవచ్చినాయి. ఇల్లు కట్టకపోతేనేమో పూర్తిగా మీకు ఇల్లు క్యాన్సిల్ అయిపోయినాయి అంటారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఎలా భరిస్తున్నాం అనేది నాకు ఎప్పుడు అర్థం కాని ప్రశ్న. దారి లేకుండా ఎందుకు కట్టుకున్నాం? ఏది లేకపోతే కట్టకపోతే ఇల్లు తీసేసుకుంటాం అన్నారు. ఏం డబ్బులు ఇస్తున్నారు కట్టినందుకు? ఏమన్నా 1,80,000కి క్యాష్ ఇచ్చారా? మెటీరియల్ ఏమేమి ఇచ్చారు? ఐరన్, సిమెంట్, ఇసుక. ఓకే, మొత్తం అంతా వాళ్ళు ఇచ్చి ఆ తర్వాత కొంత క్యాష్ ఇచ్చారు. కొంత నువ్వు ఎంత కట్టావు? 12 లక్షలు అయిందన్న. 12 లక్షలు అయింది బిల్డింగ్ కడతానికి. నీకు 1,80,000 బిల్డింగ్ ఇచ్చారు అంటే నీకు అప్పు ఎంత అయింది? 10,20,000. ఇంత చేస్తే నీకు రోడ్డు లేదు ఉండటానికి. రేపు పొద్దున వాన పడిందండి నీకు ఈ రోడ్లు ఇదే కాలువగట్టంటే రావటం. కాలువగట్టమంటే రాగలిగావా? అలాగే రావాలండి. ఇదేనా కూరుకు పోతుగా? సైకిల్ వచ్చే ప్రసక్తి అయితే లేదు. సైకిల్ అయితే రాదు, నడుచుకుంటూ రావాలి. ఇంత దుర్మార్గం అండి. 12 లక్షలు అయితే 1,80,000 ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఖరీదు ఎంత తెలుసా నీకు? వింటున్నారు భూమి ఎంత ఖరీదు ఉంటుంది? అది ఇక్కడ 80,000 ఎంత ఉంది. 1,60,000 దీనికోసం నిన్ను 12 లక్షలు పెట్టి చేపించారు. అంటే నాడా దొరికిందని చెప్పి గుర్రంగా ఉన్నట్టుంది నీకు.